అధికారం కోల్పోయినా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు సెటిల్మెంట్లు, భూదందాలు ఇంకా కొనసాగిస్తున్నట్లుగానే సమాచారం అందుతోంది. అంటే అధికారం ఉన్నా లేకపోయినా మా పని ఇదే, మేము భూదందాలు చేస్తాము, భూములు ఆక్రమించుకుంటాము, కబ్జా చేస్తాము, పేద ప్రజల పేరు చెప్తాము, పేద ప్రజలతో అక్కడక్కడ గుడిసెలు వేయించేసి భూ ఆక్రమణలు చేసి ఆ తర్వాత దాన్ని చట్టబద్ధం చేసే ప్రయత్నాలు బీఆర్ఎస్ హయాంలో జరిగినట్లుగా సమాచారం ఉంది. అయితే వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత కూడా కొంతమంది రాజకీయ ప్రముఖులు, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళుగా భావిస్తున్న రాజకీయ ప్రముఖులు అప్పుడు ఆ 10 ఏళ్ల కాలంలో ఒక ప్రత్యేకమైన డెన్ను ఏర్పాటు చేశారట. డెన్ అంటే మనందరికీ తెలుసు, ఒక రహస్య ప్రదేశం లాంటిది డెన్ అంటారు. మామూలుగా మాఫియాలు లేకుంటే ఇతర ముఠాలు ఏర్పాటు చేసుకునే కొన్ని డెన్లను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అట్లాగే గెస్ట్ హౌజులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. చేసుకొని అక్కడ ఈ సెటిల్మెంట్ల వ్యవహారం నడిచేది. ఏది భూముల పంచాయతీలు కావచ్చు, వగైరా కావచ్చు, వీటికి సంబంధించి. అట్లాగే మనందరికీ తెలుసు, అంటే బీఆర్ఎస్ వచ్చిన తర్వాత నడమత్రపు సిరి చాలామందికి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే తమ పార్టీ నాయకత్వం అండదండలు చూసుకొని ప్రభుత్వంలోని కొంతమంది ప్రముఖుల సపోర్ట్ చూసుకొని వాళ్ళు ఒక 5-6 కార్లు ఒక కాన్వాయ్గా వెళుతూ కొంతమంది యూత్, ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారో వాళ్ళను కాస్త గట్టిగా బలంగా ఉన్న వాళ్ళను తమ కార్లలో తమ వెంట పెట్టుకొని సినిమా స్టైల్లో ఈ వివాదాస్పదమైన భూములు లేదా ప్రభుత్వ శిఖం భూములు, ఇతరత్ర ఏవైతే నేచర్ ఆఫ్ డిఫరెంట్ భూములు ఉంటాయో, అంటే మన ప్రైవేటు భూములు కాకుండా ప్రభుత్వ భూములు ఏవైతే ఉంటాయో వాటిపైనే, అది దేవాదాయ భూములు కావచ్చు, శిఖం భూములు, ఇంకేదో రకరకాల ఉంటాయి కదా, చెరువుల పక్కన ఆనుకొని ఉన్న భూములు, వీటన్నిటిని కబ్జా పెట్టడంలో ఆరితేరిన ఒక ముఠా అప్పట్లోనే ఏర్పడింది. చాలా రోజుల కింద ఏర్పడింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం, టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం, ఈ ముఠాలు ఏర్పడడం రెండూ ఒకటేసారి జరిగినట్లుగా కూడా అనుమానాలు అందరికీ కలుగుతున్నాయి. ఇది ఒక ఇంటర్వ్యూలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఈ విషయం చెప్పాడు. ఆయన అంటే కొంతమంది వ్యక్తులు, కొన్ని రాజకీయ శక్తులు పేద ప్రజల పేరుతో ఎక్కడైనా కూల్చివేత జరిగే సందర్భాల్లో అడ్డుకోవడం, అట్లాగే దాన్ని ఒక ఇష్యూ చేసి ఈ ప్రభుత్వం పేద ప్రజలకు వ్యతిరేకమైన ప్రభుత్వంగా ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నాడుగా హైడ్రా కమిషనర్ స్వయంగా ఛానల్స్లో మీడియాకు చెప్పాడు. ఆయన ఎట్లా ఉంటుందంటే వాళ్ళ మోడస్ ఆపరండి, అంటే వాళ్ళ ఆపరేషన్స్ ఎట్లా ఉంటాయంటే, అన్న ఆల్రెడీ మర్డర్లు చేసిండు పోయి, తర్వాత ఇంకొక 3 మర్డర్లతో సహా అనేక కేసులు కూడా ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి. సో ఏ సెటిల్మెంట్ అయినా సరే చిటికలు అయిపోతుంది, ఏదైనా పని కాకుంటే రండి మేము చేసి పెడతాం అని కొంతమంది, నేను చెప్పాను కదా ఈ ముఠా ఈ పనులన్నీ చేస్తుంది. అంటే అవతలి వాడు ఎవరైతే ఉన్నాడో వాడిని బెదిరించడానికి ఈ రకంగా ఎవరి పేరో వాడుతున్నారు. ఇప్పుడు నిజంగా అవతలి వ్యక్తికి మర్డర్ కేసులు లేవు, అతని పైన హత్యా కేసులు లేవు, లేకపోతే ఏ రకమైన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా లేకపోవచ్చు, కానీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అది ఎవరో మనకెవరికి తెలియదు. బీఆర్ఎస్ హయాంలో ఎవరైతే ఏకఛత్రాధిపత్యం చెలాయించారో, ఎవరైతే మొత్తం హైదరాబాద్ చుట్టూ ఉన్న ఈ భూముల్ని కొల్లగొట్టాలని స్కెచ్ వేశారో, అటువంటి వాళ్ళ సపోర్ట్తో ఈ రకంగా ఒక సినిమా పక్కిలో ఒక కాన్వాయ్ లాగా తిరుగుతూ యూత్ను వెంటబెట్టుకొని ఆ భూముల దగ్గరికి వెళ్ళడం, అక్కడికి డేగల్లాగా వాలిపోవడం, సో వాటిని ఆక్రమించుకోవడం, ఆ తర్వాత వాటిని ఏదో రకంగా కొంతమందికి ఇచ్చి తమ బినామీల పేర్లతో ఇవ్వడమో, లేకుంటే కొంతమందిని ప్రలోభ పెట్టి ఇది ప్రభుత్వ భూమి కాబట్టి కబ్జా చేసుకోవచ్చని అనడము, ఇటువంటి జరిగినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా కేసులు నమోదవుతున్నాయి చాలా చోట్ల. అట్లాగే హైదరాబాద్ శివారు ప్రాంతం, అంటే హైదరాబాద్, రంగారెడ్డి అండ్ సంగారెడ్డి, ఈ 3 ప్రాంతాలన్నీ కూడా 60-70 కిలోమీటర్లో ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఎక్కువగా భూములకు సంబంధించిన వ్యవహారాలు, అట్లాగే ఆర్థికపరమైన లావాదేవీలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి.
వీటిలో సెటిల్మెంట్స్ చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే, నేను ముందే చెప్పినట్లుగా అధికారం కోల్పోయిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలుగా, బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకులుగా భావిస్తున్న వాళ్ళే చేస్తున్నారు. అట్లా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారుగా ముద్రపడిన వాళ్ళే ఈ కార్యకలాపాలు సాగిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం వస్తోంది. అంటే తమ వద్దకు వాళ్ళే భూములకు సంబంధించిన విషయాల్లో అనేక గొడవలు ఉంటాయి, మనందరికీ తెలుసు. అటువంటప్పుడు ఈ ముఠాలు ఏం చేస్తున్నాయంటే ఆ బాధితుల్ని రప్పించడం, వాళ్ళతో మొత్తం మీద సెటిల్మెంట్ ఏదో చేయడం, అండ్ కొంతమంది ఆ ముఠాలో కొంతమంది నేర చరిత్ర కూడా ఉండి ఉంటే వాళ్ళ ద్వారా బెదిరించడం కూడా సులభం అవుతుందని అట్లాంటి వాళ్ళని కూడా కొంతమందిని పెట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అందువల్ల ఇటువంటి ఇష్యూస్ని ఎట్లా రిజాల్వ్ చేయాలి అనే దానికి సంబంధించిన విషయాలు హైడ్రా చాలా ఏమంటాం మనము ప్రోయాక్టివ్గా పనిచేస్తుంది, చాలా యాక్టివ్గా పనిచేస్తున్నట్టుగా అనుకోవాలి. తాజాగా ఈవెన్ క్యాన్సర్ హాస్పిటల్ సమీపంలో దాదాపు 5 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే ఆ కబ్జా నుంచి అది ఎవరి భూమి? జలమండలి భూమి. సో హైదరాబాద్ వాటర్ వర్క్స్కి సంబంధించిన భూమి అయితే దాన్ని కబ్జా చేసి పారేశారు. ఆ కబ్జా నుంచి వాళ్ళను హైడ్రా విముక్తి చేసింది. ఆ తర్వాత దాన్ని జలమండలికి అప్పగించిన సంగతి మనందరికీ తెలుసు. సో ఈ మధ్యకాలంలో బహుశా కుషాయిగూడ అనుకుంటా, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీకాంత్ రెడ్డి అనే ఒక రియల్టర్ హత్యకు గురయ్యాడు. ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఘటన ఇది. అందువల్ల ఈ ల్యాండ్ సెటిల్మెంట్స్ వ్యవహారాల్లో ఎక్కువ మంది నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఉండడము, లేదా నేర చరిత్ర ఉన్న వాళ్ళని తమ వెంట పెట్టుకొని ఈ కార్యక్రమాలను, ఈ కార్యకలాపాలను సాగించడానికి ప్రయత్నిస్తుండడము జరుగుతోంది. ఇటువంటి వాళ్ళపైన రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉక్కుపాదం మోపుతోంది. ఇటువంటి కబ్జాలను లేకపోతే భూముల ఆక్రమణను సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పారు. ఆ మేరకు పోలీసులు కూడా స్ట్రిక్ట్గా ఆదేశాలు జారీ చేశారు. అటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఏ స్థాయిలో ఉన్నా సరే, భూ ఆక్రమణదారులుగా ఎవరైతే ఐడెంటిఫై అవుతారో వాళ్ళని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో ఆ నేపథ్యంలోనే మనం గమనిస్తే హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో ఈ జరుగుతున్న భూ మాఫియా వ్యవహారాలు ఎట్టి పరిస్థితి కట్టడి చేసి పారేయాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా మనకు కనబడుతోంది. అయితే ఈ డెన్లు, గెస్ట్ హౌస్లు ఇంకా నడుస్తున్నట్టు సమాచారం వస్తుంది. ఇది ఒక ఆశ్చర్యకరమైన సన్నివేశం. అధికారంలో ఉన్నప్పుడంటే అధికార బలం, అంటే పోలీసుల సపోర్ట్, వీటితో అటువంటి డెన్స్ ఏర్పాటు చేయడం కానీ, లేకుంటే గెస్ట్ హౌస్లు కొన్ని ఏర్పాటు చేసుకోవడం కానీ, సెటిల్మెంట్ చేసుకోవడం కానీ జరగడం అనేది సాధారణంగా జరుగుతుంది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్కు చెందిన కొంతమంది ఇటువంటి పనులు చేస్తున్నారంటే నిజంగానే వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. అంటే పోలీసులు వైపు ఉక్కుపాదం మోపుతున్నారు, కేసులు నమోదవుతున్నాయి, వైపు హైడ్రా వచ్చి కూల్చేస్తోంది. ఇన్ని జరుగుతున్నా కూడా ఇంకా ఈ రకమైన నేరాలు, ఘోరాలు హైదరాబాద్ సిటీలో జరుగుతున్నాయంటే నిజానికి ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని మెచ్చుకోవాలి. అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వమే వెనుక ఉండి ఇదంతా నడిపిస్తుందని నేను అనడం లేదు, కానీ వాళ్ళ సపోర్ట్ లేకుండా వీళ్ళు ఇటువంటి వ్యవహారాలు చేస్తారని అనుకోవడానికి సాధ్యం కాదు. థ్యాంక్ యూ.